గౌరవనీయులు, ఈరోజు మన రాష్ట్రానికి టెక్నాలజీ తీసుకురావాలన్నా ద బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలన్నా తండ్రికి తగ్గ తనయుడుగా అంచెలంచెలుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ సెరమనీ కార్యక్రమం. అసలు మనకి క్వాంటమ్ ఎందుకు అని ప్రపంచంలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఇదొక సైంటిఫిక్గా మాత్రమే కాదు, ఇదొక అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్. దీనికి ప్రధానంగా ఒక సైంటిఫిక్ ఇంటెలిజెంట్ శాస్త్రీయ ప్రతిభను భారతదేశానికి ఆర్థిక విలువలుగా ఒక వ్యూహాత్మక సామర్థ్యంగా మారుస్తున్నటువంటి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నైపుణ్యాభివృద్ధి విషయంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇప్పటికే 50,000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఐబీ వంటి భాగస్వాముల ప్రభుత్వంతో పాటు అట్ నో క్యాపిటల్ కాస్ట్, వ్యయం లేకుండా అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దీని ద్వారా అమరావతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ నాయకత్వ స్థానంలో నిలుస్తుంది. ఇంటర్నేషనల్గా అమరావతి ఒక గ్లోబల్ లీడర్ అవ్వబోతోంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అదేవిధంగా కళ కనడం అందరికీ సాధ్యం, కానీ ఆ కళ దిశగా ముందుకు వెళ్ళడం, దాన్ని సాకారం చేసుకోవడం ఎలా అన్నది మనకి నేర్పిస్తారు మన ముఖ్యమంత్రి వర్యులు. సరైన దృక్పథం, సరైన ప్లానింగ్, సరైన ఫోకస్, ఒక విజన్ ఉన్నట్టయితే భవిష్యత్తు అందంగా నీకు నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు అని ఆయన చెప్పే మాటలు ఈరోజు సాక్షాత్కరిస్తున్నాయి. రాబోయే తరానికి, ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచానికి ఒక తలమానికంగా ఈరోజు మన అమరావతి ఇంత చక్కటి అదృష్టాన్ని చేసుకుంది. నాడు ఐటీ ద్వారా దేశానికి, రాష్ట్రానికి సుభిక్షతను చూపించిన ఒక విజనరీ ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సాంకేతికత కేంద్రంగా నిలబెట్టడానికి ఒక సంకల్పం ఆయనది. క్వాంటమ్ టెక్నాలజీ ఇకపై భవిష్యత్తు మాట కాదు, ఇది ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత, సాంకేతిక ఆధిక్యతను నిర్ణయించే శక్తిగా ఆవిర్భవిస్తోంది. ఈ విజన్ అమరావతి ప్రపంచంలోనే తొలి సమగ్ర రాష్ట్ర ఆధ్వర్యంలో క్వాంటమ్ ఎకానమిస్ట్గా రూపుదిద్దుకుంటూ ఇక్కడ రీసెర్చ్, పరిశ్రమలు, ప్రతిభ ఇవన్నిటినీ ఒకే వేదికపై కలిసి ఒక కొత్త దిశకి నాంది పలుకుతోంది మన అమరావతి. Quantum technology is no longer a concept of the future. It is the force shaping tomorrow's economy, security, and innovation. With this initiative, Amravati is poised to become the world's first integrated state-led quantum ecosystem, where research, talent, industry, and governance converge seamlessly. This vision reflects a powerful belief that scientific excellence must translate into economic value and strategic capability for the nation.
We have the hackathon winners sitting right here on my right side. Can we all put our hands together, guys? Give them a huge round of applause. This is something they've taken the first step and got registered, and this is certainly a landmark. More than 50,000 students have registered for quantum training, and in the hackathon, more than 3,000 students and 91 institutions, culminating a final presentation. And here, about the state has engaged 197 universities. Well, ladies and gentlemen, students, are we all ready for the arrival of our Honorable Chief Minister? దయచేసి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలండి. అందరు క్లియర్ చేయాలి, అక్కడ ఎవ్వరూ నిలబడకూడదు దయచేసి. Please vacate. Students, you're not supposed to stand here. I request you to kindly vacate or take your seats behind. Please cooperate. నాడు ఐటీ ద్వారా దేశానికి రాష్ట్రానికి సుభిక్షతను చూపించి సిలికాన్ వ్యాలీ టు క్వాంటమ్ వ్యాలీ, నేడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెట్టాలి అనే మహా సంకల్పం ఆయనది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక అరుదైన నాయకత్వం, గొప్ప నాయకులు అనేవారు ఒక దూరదృష్టితో ఉంటారు, ఒక విజన్తో ఉంటారు, ఒక బాధ్యతతో ఉంటారు. సిఇఓగా చరిత్రలో నిలుస్తారు, దేశానికి ఆదర్శంగా మారుస్తారు, ప్రపంచానికి సరికొత్త వ్యవస్థలను పరిచయం చేస్తారు. ఒక నూతనంగా రూపుదిద్దుతున్నటువంటి అమరావతి రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా క్వాంటమ్ టెక్నాలజీకి గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్ది తెలుగు ప్రజల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలి అనే ఒక నిర్ణయంతో, ఒక సంకల్పానికి శ్రీకారం చుడుతున్నారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. We also have the representatives from TCS, Dr. Harry Quinn, also Dr. Amit Singhi from IBM, and Mr. M.V. Satish, Director and Advisor to CMD L&T, and Dr. Satish from SRM University, and Professor Kamakoti, Padma Shri Professor Kamakoti, Director IIT Madras. It's an honor to have you amongst us, sir. Thank you so much for joining us. Alage Professor K. Satyanarayana garu, Director IIT Tirupati varu kuda vichesaru. Thank you for joining us, sir. Thank you so much. The historic initiative is guided and supported by visionary leadership and scientific excellence. Ladies and gentlemen, we are deeply honored to have our distinguished dignitaries in a short while. A special emphasis on the Amaravati Quantum Valley. अभी हम स्वागत करते हैं Dr. Jitendra Singh Ji, Honorable Union Minister of State for Ministry of Science and Technology and Earth Sciences. A hearty and a warm welcome to the Union Minister, Dr. Jitendra Singh Ji.
Ladies and gentlemen, quantum technology is no longer a concept of the future. It is the force shaping tomorrow's economy, security, and innovation ecosystem. With this initiative, Amaravati is poised. Ladies and gentlemen, let's all put our hands together and witness this moment. Amaravati Quantum Valley Foundation laying ceremony with a huge round of applause. The vision of one leader, one chief minister from Silicon Valley to Quantum Valley. Let's all put our hands together. What a moment. What a moment, ladies and gentlemen, for us here at Amaravati to witness. This is reality, and this has come to reality. Amaravati Quantum Valley Foundation Stone Laying Ceremony. A hearty and a warm welcome to all the dignitaries. With a huge round of applause, let's welcome our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, Dr. Jitendra Singh, Honorable Union Minister of State, Ministry of Science and Technology, Earth Sciences, Sanketikate Bhavi.